సారపాకలో ఎన్నికల పండుగ. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న కార్మిక సంఘాల ఎన్నికలు. ఊరంతా ప్రచారాలతో హోరు, కుర్చీల జోరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గవాడ మండలం సారపాకలో ఈ నెల 31న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలు. ఈ కార్మిక సంఘం ఎన్నికల్ని సాధారణ ఎన్నికల్ని తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సారపాక గ్రామం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. ఫ్లెక్సీలే కాకుండా ఆటోలలో, బైకుల్లో ప్రచారం హోరెత్తుతుంది. గతంలో ప్రతి 4 సంవత్సరాలు జరిగే ఈ కార్మిక ఎన్నికల సంఘం ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారమైన ఐటీసీ 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పనిచేసే కార్మికులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిగానే ఉన్నారు. 5 యూనియన్లు పోటీలో ఉన్న గట్టి పోటీ మాత్రం 3 యూనియన్ల మధ్య జరుగుతుంది. మొత్తంగా శాశ్వత కార్మికులు 1171 మంది, బదిలీ కార్మికులు 82 మంది, మొత్తం 1253 మంది ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జీతభత్యాలు, వెల్ఫేర్, మెడికల్, ఉపాధి తదితర అంశాల్లో కార్మికులకు 13 వేతన ఒప్పందాల్లో తీవ్ర నష్టం జరిగిందని ప్రధాన యూనియన్లపై విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. బదిలీ కార్మికులందరినీ పిఆర్టీయూ మిత్రపక్ష పరిమిత భరోసా కావాలంటే ఎవరైనా కార్మికుడికి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలైతే చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. అంటే కార్మికుడు ఏ రీతిలో నష్టపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. 14వ వేతనం ఒప్పందంలో అన్ని యూనియన్లు కార్మికుడికి న్యాయం చేస్తాం అని, అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు, ఐటీసీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే ఎన్నికలకు మాత్రం పార్టీల మద్దతు, సీనియర్ నాయకుల మద్దతు, రిటైర్డ్ అయిపోయినటువంటి నాయకుల మద్దతు ఉంటూ ప్రచారాలు హోరు విపరీతంగా కనిపిస్తూ ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాలకు గెలుపు మాత్రం నల్లేరు మీద నడకేయని ఇప్పుడు వరకు తెలుస్తుంది. సభలో, సమావేశాల్లో మేనిఫెస్టోలు విడుదల చేస్తూ కార్మికులకు అది చేస్తాం, ఇది చేస్తాం, రాబోయే రోజుల్లో మంచి చేస్తాం, మంచి వేతనం ఒప్పందం చేస్తాం అని గొప్పలు చెప్పే నాయకులు గతంలో ఎందుకు చేయలేదని ప్రశ్నలు కార్మికుల ద్వారా వినిపిస్తూ ఉన్నాయి. అనిల్ కుమార్, BCM న్యూస్, సారపాక, BPL.